సొగశుడు ధర్మ. ఈరోజు మనం సొగశుడు ధర్మలో కొన్ని డిఫరెంట్ సారీస్ చూడడానికి వచ్చేసాం. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి. మరి ఆ డిఫరెంట్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు హైమా గారు రెడీగా ఉన్నారు. హలో హైమా గారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనరింగ్ సారీస్ మొత్తం పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా. మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఇది ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఫ్యాన్సీ జార్జెట్ లో వస్తుంది, సిమ్మర్ జార్జెట్ ప్యాచ్ వర్క్ వస్తుంది. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి పింక్ కలర్ వచ్చి మనకి పళ్ళు పార్ట్ వచ్చింది. పళ్ళు అంటే 2.5 షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ పార్ట్. దాని మీద మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ తో ఫుల్ ఎక్కువగా ఎంబోజ్ అయ్యేటట్లుగా కాకుండా కొంచెం డల్నెస్ తో ఇచ్చారనమాట. అంటే యాంటిక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. మొత్తం అంతా కూడా క్రీపర్ టైప్ లో వచ్చింది. 2.5 మీటర్స్ మనకి ఇదే వస్తుంది, సేమ్ మెటీరియల్. తర్వాత మనం బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్స్ 3 వేరియేషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి పీచ్ కలర్ తో దాని మీద మనకి బ్లాక్ కలర్ తో చెక్స్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి బేస్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని మీద డైమండ్స్ లాగా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బేస్ కలరే మనకి బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చి ఒక క్రీపర్ టైప్ లో వచ్చింది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి సారీకి 3 సైడ్స్ కూడా వస్తుంది. 2.5 మీటర్స్ మాత్రం ఈ పింక్ కలర్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ మొత్తం అంతా కూడా మనకి బ్లూ కలర్ తోనే కంటిన్యూ అవుతుంది. బ్లూ కలర్ మీద మనకి బేస్ డిజైన్ చూడండి. బ్లూ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది. దానిపైన మనకి శారీ వీవింగ్ లోనే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ వర్క్ లాగా వచ్చింది. కానీ ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చేస్తుంది ఫుల్ సారీ. టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. 2.5 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లేన్ ఇస్తాను. ఓకే, బనారస్ లో అంటే షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ వస్తుంది కదా, దానికి కాంట్రాస్ట్ అంటే మనకి కుచిళ్ళలో బ్లూ ఇచ్చారు కాబట్టి షోల్డర్ పార్ట్ లో కూడా మనకి హ్యాండ్ కనిపిస్తుంది కదండి. మనకి దానికి కాంట్రాస్ట్ కలర్ గా ఉండేటట్లు మనకి ఇది వచ్చేసి కొంచెం క్రేప్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది. అంటే మెటీరియల్ వచ్చేసి దాని మీద మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సేమ్ బోర్డర్ మనకి ఫుల్ సారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2300 అండి. 2300. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సీకోలో ప్యాచ్ వర్క్ వస్తుందండి. సీకో మెటీరియల్ లో మనకి ప్యాచ్ వర్క్ ఫ్లవర్స్ తో. దీంట్లో ఎక్కువ మనకి పళ్ళులో వచ్చేసరికి మనకి పింక్ కనిపిస్తుంది కదండి. మొత్తం టోటల్ అంతా కూడా లైట్ పింక్ కలర్ కనిపిస్తుంది. పైన వచ్చేసరికి మనకి చెక్స్ లాగా సన్నగా ఇచ్చారు. అంటే మనకి పళ్ళులో స్టార్ట్ చేసి ఎండింగ్కి వచ్చేసరికి శారీ ఎండింగ్కి వచ్చేసరికి ఈ మెటీరియల్ తగ్గుతూ మనకి ఈ చెక్స్ మెటీరియల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. పళ్ళు పాటలో మనకి 3 బంచెస్ ఇచ్చారు. అది కూడా మనకి క్రీమ్ కలర్తో మనకి ప్యాచ్ వర్క్ టైప్లో క్రియేట్ చేసి చుట్టూ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇలా టోటల్ శారీ అంతా కూడా మనకి బంచెస్తోనే వస్తుంది. చెక్స్లో కూడా మనకి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ వస్తాయి. రా సిల్క్ మెటీరియల్తో సింపుల్గా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్తో చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ వస్తుంది. ఇంకా ఎండింగ్లో అంటే మనకి శారీ ఎండింగ్లో పింక్ కలర్ అంతా వస్తున్నంత వరకు కూడా మనకి కుచిళ్ళ పాటలో కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేది కంపల్సరీ వస్తున్నాయి ప్రతి వస్తాయండి. ఓకే, ఇంకా ఎండింగ్ వచ్చేసరికి పింక్ కలర్ తగ్గుతుంది. మనకి శారీలో చెక్స్ మెటీరియల్ అనేది ఇలా పెరుగుతూ వస్తుంది. ఫుల్ శారీ అంతా కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లూ ఇస్తారండి. బోర్డర్స్ లో మనకి బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారు కదా, చిన్న బోర్డర్ పైపింగ్ టైప్ లో అదే మెటీరియల్ మనకి డిజైన్ చేశారు. శారీ త్రూ అవుట్ 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2050 అండి. ఓకే, దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. శ్రీ జాను టెక్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం పట్టు అండి, ఫ్యాన్సీ వస్తుంది. పట్టు అంటే కొల్లం పట్టు. కొల్లం పట్టులో మనకి ఫ్యాన్సీ డిజైన్స్. కలర్ కాంబినేషన్ కొంచెం చేంజ్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది. బ్లూ కలర్ అంటే బేస్ కలర్ అంతా మనకి సారీ అంతా కూడా బ్లూ కలర్ తో వస్తుంది. బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఈ పళ్ళులో కూడా వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్
కాంబినేషన్తో మనకి బిగ్ బంచెస్ ఇచ్చారనమాట. అంటే పళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్తో ఒక చిన్న కడ్డీ బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ వస్తుంది ఇదే బోర్డర్. దీనికి హైలైట్ ఏంటంటే ఈ బోర్డర్ అండి, సారీ త్రూ అవుట్ వచ్చే బోర్డర్. ఇక్కడికి వచ్చేసరికి పింక్ చెక్స్తో మనకి సిల్వర్ అలాగే బ్లాక్ కలర్ చెక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్తో బ్లాక్ అండ్ వైట్ కలర్ చెక్స్ కనిపిస్తున్నాయి. మొత్తం ఏంటంటే బోర్డర్ బాగా హైలైట్ చేశారు. చెక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మంచిగా ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఈ బోర్డర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ సారీ అంతా ప్లెయిన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా దానిపైన మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్, 2 కలర్స్ జరీస్ కూడా మనకి ఒకటి ఫ్లవర్లో డిజైన్ చేశారు. ఇట్లా చిన్న చిన్న బంచెస్ లాగా మొత్తం బుటీస్ టైప్లో మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. ఫుల్ సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. పింక్ కలర్, పింక్ వస్తుంది. ఓకే, అంటే పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం అంతా ప్లెయిన్ ఇచ్చారు, మిడిల్లో అంతా డిజైన్ ఏమీ ఇవ్వలేదు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్తో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ 9500 అండి. 9500 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. పట్టు శారీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వింటర్ సిపాన్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి వింటర్ షిఫాన్ మెటీరియల్ వచ్చింది. దాని మీద మొత్తం హైలైట్ అండి, బోర్డర్స్ అంతా చాలా బాగా హైలైట్ చేశారు. శారీ అంతా కూడా బేస్ కలర్ బ్లాక్ అవ్వడం వల్ల దాని మీదకి ఏ కలర్ వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. మిడిల్లో అంతా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. అంటే ప్లెయిన్ అని ఎందుకు చెప్తున్నానంటే దీని మీద డిజైన్ వచ్చింది, కాకపోతే మనకి సపరేట్గా బుటీస్ లాగా డిజైన్ చేశారు 2 కలర్స్తో. ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుటీ ఇచ్చారు, పైన సిల్వర్ అండ్ గోల్డ్తో. ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుటీస్ ఇచ్చారనమాట. ఇట్లా టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దీనికి బోర్డర్స్ బాగా హైలైట్ చేశారనమాట. మొత్తం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్స్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఎక్కువగా సిల్వర్ జరీ కలర్ అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో అక్కడక్కడ మనకి రెడ్ టచ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి అంటే స్టార్టింగ్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ప్లస్ అక్కడక్కడ మనకి షైనింగ్ లుక్ ఉండడం కోసం ఏంటంటే చిన్న చిన్న కుందన్స్ని కూడా పెట్టారు. మనకి బోర్డర్లో అలాగే మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఏవైతే ఇచ్చారో ఈ 2 చోట్ల కూడా మనకి కుందన్స్ని ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు సారీ? బ్లాక్ వస్తుంది. ఓ సేమ్ అంటే రన్నింగ్ బ్లౌజే. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మనకి బోర్డర్ అంతా హెవీగా ఇవ్వకుండా షిమ్మర్ మెటీరియల్తో మనకు ఒక పైపింగ్ టైప్లో క్రియేట్ చేశారు. చిన్న బోర్డర్ లాగా వచ్చింది. ఈ బార్డర్ తీసి హ్యాండ్స్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా హ్యాండ్స్కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1500 అండి. 1500 రూపీస్ వింటర్ షిఫాన్. నెక్స్ట్ శారీ అండి, ఉప్పాడలో సన్ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. ఉప్పాడ శారీలో మనకి సన్ఫ్లవర్స్ డిజైన్. ఓకే, గ్రీన్ అండ్ ఎల్లో, లెమన్ ఎల్లో కలర్ మిక్స్తో వచ్చింది. మెహందీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో. ఓ అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి సన్ఫ్లవర్స్తో ఇచ్చారు. అవునండి. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా మనకి సెల్ఫ్ పళ్ళు ఇచ్చారు, కానీ ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో, అంటే బేస్ కలర్ అంతా మనకి సిల్వర్ జారీతో డిజైన్ చేసి కట్ వర్క్ స్టైల్లో మనకి సేమ్ శారీ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ మనకి డిజైనింగ్లో కనిపించేటట్లుగా ఇచ్చారు. ఇది 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఎల్లోకి లెమన్ ఎల్లో కలర్ కూడా దీంట్లో మిక్స్ చేశారు, మెహందీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో. ఆ కలర్ కాంబినేషన్కి మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఆ క్రాస్ లైన్స్ కూడా మనకి కడ్డీ టైప్లో కాకుండా కొంచెం జిగ్జాగ్ టైప్లో క్రియేట్ చేశారు. ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది. ఇది 1 మీటర్ పళ్ళు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇది మొత్తం టోటల్ శారీ అంతా కూడా బిగ్ సన్ఫ్లవర్స్ డిజైన్ చేశారు, పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ టైప్లో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ టచ్ ఇచ్చారనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఎల్లో బేస్ ఎక్కువ కనిపిస్తుంది, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్కి ఓకే. టోటల్గా అన్నిటికీ ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఓన్లీ బోర్డర్స్ మాత్రమే ఇస్తుంటారు. ఈ శారీకి అలా కాకుండా బోర్డర్స్తో పాటు మనకి టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి శారీలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి, సన్ఫ్లవర్స్తో పాటు. ఆ ఫ్లవర్ డిజైన్ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్
12,400 అండి. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సింధూర పట్టు అండి. ఇప్పుడు పట్టు శారీ దాంట్లో మనకి ఫ్యాన్సీలో. సింధూర పట్టు. ఓకే, కొంచెం హెవీ బార్డర్స్ వచ్చాయి, ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి జరీ మిక్స్ అవ్వలేదు. మరి ఇప్పుడు వరకు చూసిన దాంట్లో మరి పళ్ళులో ఎలా ఇచ్చారో చూద్దాం. టోటల్ శారీ అంతా కూడా ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు, మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్కే వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు బేస్ కలర్ వచ్చేసి మనకి కల్నెత్తలో వచ్చింది, డబుల్ కలర్లో వచ్చింది. దాంట్లో మనకి ఇదంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్తో కొంచెం పైతానీ స్టైల్లో డిజైన్ దీంట్లో మిక్స్ చేశారు. మనకి ఇట్లా స్టెప్స్ లాగా వస్తుంది పైతానీ స్టైల్ డిజైన్ అంటే, అదే టైప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి జిగ్జాగ్లోనే ఒక డైమండ్ షేప్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. దాంట్లోనే మనకి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది. అంటే ఇది పళ్ళు బోర్డర్స్లోనే మనకి చాలా వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ని క్రీపర్స్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇదే టైప్లో కింద మనకి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది ఓన్లీ పళ్ళు డిజైన్స్ మాత్రమే. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి మ్యాంగోనే, కానీ డబుల్ మ్యాంగోనే. ఒకటి వచ్చేసి మనకి దీంట్లో 2 కలర్స్ మిక్స్ చేశారు, ఎల్లో అండ్ బ్లూ. ఆ 2 కలర్స్తో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది ఓన్లీ పళ్ళు డిజైన్ మాత్రమే. వాళ్ళ శారీ డిజైన్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బేస్ కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకి బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారనమాట. కల్నేతిలో వచ్చింది మిడిల్ పార్ట్ కూడా. దాని మీద ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ అంటే ఆనియన్ పింక్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్లో. పైన చూసినట్లయితే బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. ఇట్లా సర్కిల్స్ టైప్లోనే కొంచెం షేప్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, సర్కిల్స్ లాగా ఇచ్చారు. కింద మనకి బ్లూ కలర్లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సేమ్ పైన చిన్న బోర్డర్ లాగా వచ్చింది కదా, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. ఎక్కడా కూడా మనకి జరీ అనేది మిక్స్ లేకుండా మనకి దీన్ని డిజైన్ చేశారనమాట. ఫుల్ థ్రెడ్ వర్క్తో వచ్చింది. బ్లౌజ్ చూద్దాం. మనకి సేమ్ శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనకి సింగిల్ కలర్ కాంబినేషన్లో, అంటే మనకి బేస్ కలర్ మనకి 2 కలర్స్ వచ్చింది, ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో, అదే కలర్ కాంబినేషన్తో మనకి సేమ్ డిజైన్ ఇచ్చారనమాట బ్లౌజ్ పార్ట్లో వచ్చేసి. ఈ శారీ కాస్ట్ ఎంత? 5,000 అండి. 5,000 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా కొత్తపేట శ్రీ జాను టెక్స్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చందేరి కాటన్లో ప్యాచ్ వర్క్ హాఫ్ సారీ వస్తుందండి. చందేరి కాటన్ మెటీరియల్లో లంగావని స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ మీద సెల్ఫ్ డాట్స్ లాగా డిజైన్ చేశారనమాట. సెల్ఫ్ వీవింగ్ అంటే వీవింగ్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. తర్వాత పళ్ళు చూసినట్లయితే చిన్న పళ్ళు ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చినా కూడా కలర్ఫుల్గా ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. ఈ టైప్ డిజైన్ చూసారు కదా, మీకు ఇటువైపు ఒక క్రీపర్ వెళ్తున్నట్టు, కింద నుంచి ఇంకొక క్రీపర్ వస్తున్నట్టు మనకి క్రియేట్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి పింక్ మీద వాలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసి గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారు, ఇంకొక వైపు వచ్చేసరికి పింక్తో పాటు మనకి గోల్డ్ జరీతో బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీకి మొత్తం టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా వైలెట్ కలర్ తో జిగ్జాగ్ లైన్ స్టైల్ కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, అటు ఇటు పైపింగ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. మిడిల్లో మనకి ఇలా ఉంటుంది. మరి మధ్యలో ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కలర్కి ఈ క్రీపర్ కాంబినేషన్ ఎక్కడ చూసాం? పళ్ళులో చూసాం. పళ్ళులో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అటు సైడ్ నుంచి ఎడ్జెస్ నుంచి మనకు ఒక క్రీపర్ వచ్చేటట్లుగా ఇచ్చారు కదా. సేమ్ మెటీరియల్ మీద మనకి చెక్స్తో వచ్చినటువంటి మెటీరియల్ మీద సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చేస్తుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. త్రూ అవుట్ 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి అంటే కుచిళ్ళ పాటలో కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అండి ఓకే, గ్రీన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్లో మనకి గ్రీన్ ఎక్కువ తీసుకున్నారు. గ్రీన్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ది. ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ అంతా బ్లౌజ్ పార్ట్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3,000 అండి. 3,000 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బెంగాలీ కాటన్ అండి. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బెంగాలీ కాటన్ మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అనమాట. బెంగాలీ కాటన్లో ఎన్ని కలర్స్ వచ్చినా అన్ని కలర్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయండి. కలర్స్ అన్నీ కూడా దీంట్లో కూడా చూసారు కదా, మనకి కొంచెం రేర్ కలర్స్ లాగా అనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. మనం ఏంటంటే ఇది పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటులో మనకి జనరల్గా శారీ అంతా బెంగాలీ కాటన్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఫుల్ శారీ అంతా ఒకటే స్టైల్లో వచ్చేది. కానీ ఇది అలా కాకుండా ఒక హాఫ్ అంటే లంగావని స్టైల్ అని చెప్పడానికి లేదు, హాఫ్ అండ్ హాఫ్ అంటారు. కింద పాట అంతా కూడా మనకి నీస్ పాట అంతా ఒక కలర్ వస్తుంది, పైన అంతా ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ కలర్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ టైప్లో కనిపిస్తుంది. ఈ 2 కలర్స్తో మనకి లైన్స్ లాగా ఇచ్చేసి దాని మీద మనకి సిల్వర్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డైమండ్స్ని ఇచ్చారనమాట. కింద వచ్చేసి 3 కలర్స్ బ్లాక్,
గ్రీన్, మెహందీ గ్రీన్ కలర్ 3 కలర్స్తో లైన్స్ లాగా ఇచ్చి సేమ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి అంటే మ్యాంగోస్తో ఉన్నటువంటి ఒక కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ మనకి అడ్జస్ట్కి ఇదే బోర్డర్ వస్తుంది. శారీలో బోర్డర్స్ ఎలా వచ్చాయో చూద్దాం. పళ్ళు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే శారీ ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ బేస్ అయితే మనకి సేమ్ డిజైన్ వస్తుంది. దాని మీద మనకి చిన్న చిన్న జుమ్కీ బుటీస్ లాగా చిన్న చిన్నగా ఇచ్చారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్. కింద వచ్చేసరికి మనకి 3 కలర్స్తో వస్తుంది, పైన వచ్చేసరికి మనకి 2 కలర్స్తో. బోర్డర్ చూసినట్లయితే కడ్డీ స్టైల్లో బోర్డర్ ఇచ్చేసి లోపల మనకి స్టెప్స్ లాగా వచ్చేటట్లు మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఫుల్ సారీ ఇలా ఉంటుంది. బెంగాలీ కాటన్ సారీస్కి మనకి బ్లౌజ్ రాదండి. దీంట్లో మనకు ఉన్న కలర్స్ని మనకి ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి ఏమైనా బ్లౌజెస్ ఉంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే శారీలో ఏదైనా ఒక కలర్ తీసుకుని మనం ఆ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ అండి 1200 అండి. ఓన్లీ 1200 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ అండి కోటాలో గ్లాస్ వర్క్ సారీస్ అండి. కోటాలో గ్లాస్ వర్క్ వచ్చింది. ఓకే, కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ కానీ చాలా బాగుంటాయండి కోటా శారీస్ అనగానే. చాలా డీసెంట్ లుక్ వస్తుంది మనకి. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళునే ఇచ్చారు. కాకపోతే త్రూ అవుట్ శారీ అంతా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది మనకి. అంటే బేస్ డిజైన్ వచ్చేసి లోపల ఇక్కడ సెల్ఫ్ కలర్స్ 2 కలర్స్తో లైన్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మరూన్ కలర్, తర్వాత పింక్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ అంతా కూడా ఇదే కలర్స్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే డిజైనింగ్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది. దీంట్లో అక్కడక్కడ మనకి మిర్రర్స్తో ఇచ్చారనమాట. చిన్న ఫ్లవర్ టైప్లో తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో సారీ, ఆ బేస్ కలర్ తీసుకుని దానికి అంటే కట్ వర్క్ స్టైల్లో మనకి అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. అదంతా కూడా మనకి బీడ్స్ వర్క్ వచ్చింది. కింద మళ్ళీ యాస్టీస్గా సేమ్ మిర్రర్ వర్క్. దీనికి 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. 2 ఎడ్జెస్కి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. సారీ ఎలా ఉంది చూద్దాం. శారీ బోర్డర్స్ వచ్చేసరికి ఈ రెడిష్ కలర్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బోర్డర్ సేమ్ మనకి పళ్ళులో కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా అడ్జస్ట్కి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ లాగా మనకి ఇదే కలర్ వస్తుంది. మిడిల్లో చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. లోపల ఫ్లవర్ అంతా వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్లో లైన్స్ లాగా వచ్చి చుట్టూ అంతా కూడా ఒక క్రీపర్ లాగా వచ్చింది. అక్కడక్కడ ఫ్లవర్ని మాత్రమే ఇట్లా హైలైట్ చేశారు. అంటే చుట్టూ అంతా కూడా మనకి గ్లాస్ వర్క్ ఇచ్చి టోటల్ శారీ మనకి ఇలాగే వస్తుంది ఫుల్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే రన్నింగ్ స్టైల్లోనే ఇచ్చారు. కాకపోతే దానిలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ కూడా లేకుండా మనకి బేస్ కలర్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ని మనకి కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే బిగ్ బోర్డర్స్ వస్తాయి. మిడిల్లో వచ్చేసరికి 2 కలర్స్తో లైన్స్ ఇచ్చారనమాట. చెక్స్ టైప్లో కనపడుతుంది. దాంట్లో నిలువు లైన్స్ కూడా వచ్చాయి. ఈ శారీ కాస్ట్ 2000 అండి. ఓకే 2000. నెక్స్ట్ ఇంకొక శారీ చూ. ఉప్పాడ సారీ అండి ఇది. ఓకే, ఉప్పాడ శారీ వెరైటీ వస్తుంది సారీ లాగా. ప్లెయిన్లో వావ్ చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. ఇది పళ్ళువా? అవునండి. మనకి పళ్ళు వచ్చేసి చెక్స్తో ఇచ్చారు. ఆ చెక్స్ కూడా మనకి ఏంటంటే ఒక చోట కల్నేత వస్తుంది, 2 మిక్స్ అయిన చోట. మామూలుగా అయితే బేస్ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. తర్వాత షోల్డర్ పార్ట్ వచ్చేసరికి 2.5 మీటర్స్ వచ్చేసి మనకి అంటే 1 మీటర్ పైన 1.5 మీటర్ 1.5 మీటర్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకుని దానికి కడ్డీ బోర్డర్ అనమాట. ఈ కడ్డీ బోర్డర్ కూడా మనకి జనరల్గా కొంచెం ఏదో లైట్గా కాకుండా మనకి దగ్గరగా ఉండేటట్లుగా కొంచెం బ్రైట్ లుక్ ఉండేటట్లు కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో అది వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్లో ఓన్లీ 1.5 మీటర్ మాత్రమే, ఓన్లీ కుచిళ్ళలో మాత్రమే వేరియేషన్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి బ్లూ వస్తుంది. మళ్ళీ కొంగు వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే ఎండింగ్ వరకు మనకి మళ్ళీ ఇదే కంటిన్యూ చేయకుండా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి. మళ్ళీ బ్లూ కలర్ కంటిన్యూ అంటే ఆల్టర్నేట్గా మనకి డిజైన్ చేశారు. వేరియేషన్ ఏంటంటే కుచిళ్ళ పార్ట్ కొంగు మాత్రం సేమ్ కలర్ వస్తుంది. మనకి షోల్డర్ పార్ట్ అండ్ సైడ్ అంతా కూడా మనకు ఒక కలర్ వచ్చేటట్లుగా ఇచ్చారు. మనం కావాలి అంటే ఈ కుచిళ్ళ పార్ట్లో ఇదంతా కూడా ఈ కలర్స్లో మనకి కుందన్స్ కానీ లేకపోతే ఫ్లవర్ షేప్లో కుందన్స్ వస్తుంటాయి, లేకపోతే చిన్న చిన్న బుటీస్ ఉంటాయి మనకి దొరుకుతాయి ఆల్రెడీ ప్యాచ్ వర్క్స్ చిన్నవి. అవి ఏమైనా డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా స్టైలిష్గా ఉంటుంది. ప్లస్ మనకి దీనికి బ్లౌజ్ ఏది ఇచ్చారు?
ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి మళ్ళీ చెక్స్తో ఇచ్చారనమాట. అంటే కొంగు కింద ఉంటుంది కదా, మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్ మాత్రమే ఇట్లా మనకి ఇట్లా వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి. ఈ కనబడే ఈ హ్యాండ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనకి చెక్స్తో బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి చెక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే టోటల్ డిజైన్ అంతా కూడా మనకి ఫ్రంట్ లుక్ వస్తుంది అనమాట, ఫుల్ డిజైన్. దీని కాస్ట్ ఎంత ఉంది? 8200 అండి. ఓకే, 8200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్ బ్రాసో ప్యాచ్ వర్క్ వస్తుందండి. మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ బ్రాసో మెటీరియల్, దానికి ప్యాచ్ వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్తో. ఓకే, లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద మనకి నెటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ మీద మనకి బ్రాసో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా బేస్ అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. దానిపైన మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో, అంటే వైట్ కలర్తో మనకి థ్రెడ్తోనే మనకి సర్కిల్స్ లాగా డిజైన్ చేసి ఆ సర్కిల్స్ చుట్టూ కూడా సేమ్ శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇదంతా అక్కడక్కడ మనకి ఏంటంటే ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, అక్కడక్కడ మనకి ఒక సింగిల్ సర్కిల్ టైప్లో క్రియేట్ చేశారు. 2.5 మీటర్స్ ఇట్లా వస్తుందా? ఫుల్ వస్తుంది. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ అంతా కూడా కవర్ చేస్తారు, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చేటట్లు. ఆ తర్వాత నీస్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశారు, కొంచెం పైకి వచ్చేటట్లు సింగిల్ ఫ్లవర్ లైన్. దీనికి బోర్డర్స్ బాగా హైలైట్ చేశారండి. ఇక్కడ ఎటువంటి సర్కిల్స్ అయితే తీసుకున్నారో మనకి బోర్డర్స్లో కూడా అంటే సేమ్ కలర్ కాకుండా వైట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికి ఇంత లాంగ్ నుంచి చూసినా కూడా మనకి బోర్డర్ అనేది చక్కగా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సెల్ఫ్ కలర్ అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం అంతా కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్తో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, సేమ్ బోర్డర్. కానీ దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1800 ఉందండి. ఓన్లీ 1800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే హైమా గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.